మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన డాన్స్, యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్ తో టాలీవుడ్ లో ఎంతో పెద్ద స్టార్ హీరోగా ఎదిగిన చరణ్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రేక్షకులని అలరించాడు. ఈ రోజు మనం రామ్ చరణ్ గారి కెరియర్ లో తప్పకుండా చూడాల్సిన మోస్ట్ టాప్ 8 మూవీస్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 8 వచ్చేసి నాయక్ 2013లో విడుదలయ్యింది. వివి వినాయక్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో రామ్ చరణ్ గారు డ్యూల్ రోల్ లో కనిపించారు. ఒకవైపు సాధారణ యువకుడు, మరోవైపు పవర్ఫుల్ లీడర్ గా చరణ్ గారి నటన ఆకట్టుకుంది. బ్రహ్మానందం గారి కామెడీ, మాస్ ఫైట్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేసింది. మాస్ సినిమాలు ఇష్టపడే వారికి నాయక్ ఒక మంచి చాయిస్. నెంబర్ 7 ఎవడు 2014లో విడుదలైన ఈ సినిమా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన థ్రిల్లర్ డ్రామా రామ్ చరణ్ గారి కెరియర్ లో ఒక ప్రత్యేకమైన సినిమా. ఫేస్ ట్రాన్స్ప్లాంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఒక కొత్త అనుభూతి ఇచ్చింది. కథలో ట్విస్ట్, సస్పెన్స్ సినిమాకు బలం. చరణ్ గారి ఎమోషనల్ సీన్లలో కూడా తన టాలెంట్ ని చూపించాడు. యాక్షన్, ఎమోషన్స్ మిక్స్ అయిన మంచి సినిమా ఇది. నెంబర్ 6 వచ్చేసి గోవిందుడు అందరి వాడేలే 2014లో ఈ సినిమా కూడా విడుదలయ్యింది. కృష్ణవంశీ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో రామ్ చరణ్ గారు చాలా సాఫ్ట్ క్యారెక్టర్ లో కనిపించాడు. ఈ సినిమా రిలేషన్షిప్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అందంగా చూపించిన సినిమా ఇది. చరణ్ గారిలోని మరో కోణాన్ని ఈ మూవీ చూపించింది. యాక్షన్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గరైన నటుడిగా కూడా ఈ విషయం ఈ సినిమాతో ప్రూవ్ చేశాడు. నెంబర్ 5 ధృవ 2016లో విడుదలైన ఈ సినిమా తన ఓర్1 రీమేక్ గా వచ్చిన ఈ సినిమా రామ్ చరణ్ గారి కెరియర్ లో గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో చరణ్ గారు ఒక ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. అరవింద స్వామి విలన్ గా అదరగొట్టాడు. హీరో విలన్ మైండ్స్ గేమ్స్ కి ఈ సినిమా ఒక హైలైట్. స్టైలిష్ మేకింగ్, థ్రిల్లింగ్ స్క్రీన్ తో ధృవ తప్పక చూడాల్సిన మూవీ. నెంబర్ 4 రంగస్థలం 2018లో విడుదలైన ఈ సినిమా సుకుమార్ గారి దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు కెరియర్ లో ఒక మైలురాయి. చిట్టిబాబు పాత్రలో చరణ్ గారు చేసిన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. వినికిడి సమస్య ఉన్న గ్రామీణ యువకుడి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. సినిమా గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలు, సంగీతం అన్ని కలిసి ఒక క్లాసిక్ గా నిలిచాయి. చాలా మంది ఈ మూవీని రామ్ చరణ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ గా భావిస్తారు. నెంబర్ 3 వచ్చేసి మగధీర 2009లో విడుదలైన ఈ సినిమా మన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఎపిక్ మూవీ రామ్ చరణ్ గారిని ఒక స్టార్డమ్ కి తీసుకెళ్లింది. రీబర్త్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో చరణ్ గారు వారియర్ గా అదిరిపోయాడు. భారీ విజువల్స్, ఎమోషనల్ లవ్ స్టోరీ, యాక్షన్ సీక్వెన్స్ ని సినిమాను ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. 100 మంది కాదు, 1000 మంది వచ్చిన ఒక్క అడుగును కూడా వెనక్కు వేయడు వంటి డైలాగ్స్ ఇప్పటికీ గుర్తుండేలా ఉంటాయి. నెంబర్ 2 ఆరెంజ్ 2010లో రిలీజ్ అయ్యే సమయంలో పెద్దగా ఆడకపోయినా కలెక్షన్ కాల్ట్ క్లాసిక్ గా మారిన ఈ సినిమా ఆరెంజ్ ప్రేమ, రిలేషన్షిప్స్ పై కొత్త కోణంలో మాట్లాడిన సినిమా ఇది. లైఫ్ లో ప్రేమ శాశ్వతమా అనే ప్రశ్న చుట్టూ కథ తిరుగుతుంది. హరీష్ జయరాజ్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం. ఈ రోజుల్లో ఆరెంజ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ చాలా పెద్దది. నెంబర్ 1 వచ్చేసి త్రిబుల్ ఆర్ 2022లో విడుదలైన ఈ సినిమా ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉండాల్సిన సినిమా త్రిబుల్ ఆర్. మరోసారి రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో జీవించాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఎన్టీఆర్ గారితో కలిసి చరణ్ గారు ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఒక గ్లోబల్ లెవెల్ లో ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చిన అల్లూరి గెటప్ గూస్ బంప్స్ ఇస్తుంది. ఇవి మా అభిప్రాయం ప్రకారం టాప్ 8 మోస్ట్ వాచ్డ్ రామ్ చరణ్ గారి మూవీస్. మీ ఫేవరెట్ రామ్ చరణ్ గారి సినిమా ఏదో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ కంటెంట్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.